అవును. తర్వాత ఇంకొకటి కటారి ఈశ్వర్ కుమార్ గారు ఏంటంటే సడన్‌గా తెర మీదకొచ్చాడు. అసలు చాలా కాలం అయింది. ఆయన ఎప్పుడో గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు. మంచి పేరున్నవాడే. సడన్‌గా పార్టీ లేదు, ఎవరెవరొక్కడున్నారో కూడా తెలీదు. సడన్ లేదండి. మీరు మీరు రాంగ్‌లో ఉన్నారు బేసిక్‌గా దాంట్లో. ఆ! దాంట్లో క ఆయన నాని గారికి సపోర్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే గుడివాడలో ప్రతి ఒక్కళ్ళకి. ఈ ఈ క్యాండిడేట్‌కి సపోర్ట్ చేసుకుంటానే వస్తున్నాడు ఆయన ఇప్పటి నుంచి మొన్న కూడా. ఎలక్షన్స్‌లో కూడా చేశాడా? ఎలక్షన్‌లో కూడా ఆయన అటే సపోర్ట్ చేశారు. దాంట్లో తేడా లేదు. మరేంటి వచ్చిన నిన్న మాట్లాడినప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా వై ఏదో వైసీపీలో ఇప్పుడే జాయిన్ నానిని అయి చూస్తున్నట్టుగా మాట్లాడారు. వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది అదే కదండి. అబద్ధాన్ని అంత చక్కగా నిజంగా చెప్పగలగటం అది అది వాళ్ళ క్రైటీరియా. ఓ, సో అది కూడా ఉందా? ఆటోమేటిక్ వైసీపీలో జాయిన్ సింక్ అయ్యే అవకాశం ఉందా సింక్ కటారి గారు? అయిపోయింది. సింక్ అయిపోవాలండి దానికి. ఆయన కూడా సింక్ అయిపోయి ఉంటారు అంతేగాని ఆయన అది యాక్చువల్గా ఎప్పటి నుంచో యాక్టివ్గా లేరు. అంతవరకు అయితే కరెక్టే. కానీ సపోర్ట్ అయితే నాని గారికే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ఈ రోజు కాదు, నేను వచ్చినప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు కలవటం కూడా జరిగింది ఆయన్ని. నేను దీనిలోకి అయితే ఆయన అయితే ఎప్పుడైనా కానీ స్పష్టంగానే చెప్పారు. అంటే స్పష్టంగా అంటే మీతో రానని నాతో స్పష్టంగా చెప్పారు. అయితే వాళ్ళతోనే వెళ్తున్నాను అనేది కూడా క్లారిటీ మాకు కనపడింది ఫస్ట్ నుంచి. సో ఆయన ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీలో లేరు, ఆయనకు సపోర్ట్ చేయలేదు. అంటే ఆయన ఓకే. వైసీపీలో చేరే అయితే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లా కనపడుతుందా? ఇప్పుడు చేరపోయినా కానీ ఆయన పూర్తి సపోర్ట్ అటే ఉన్నప్పుడు తేడా ఉందండి. ఆ, మీరు ఒకటి చూసుకున్నారు అనుకోండి, యాదవ సంఘాలు అసలు యాక్చువల్గా నాని అనే వ్యక్తికి వ్యతిరేకంగా నడిచింది అందరూ యాదవ సంఘాలే గట్టిగా స్ట్రాంగ్గా నుంచున్నారు. ఆ. వాళ్ళు ఈ అవును, మొన్న గుడివాడ ఎలక్షన్లో కూడా చాలా మొత్తం స్ట్రాంగ్గా మీకే నుంచున్నారు. సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. అందరూ సపోర్ట్ చేశారు. మీరు మీరు యాదవ్లో ఉన్న ప్రతి ప్రతి ఊరు నాకే మెజారిటీ వచ్చింది, తెలుగుదేశానికే మెజారిటీ వచ్చింది. చూసుకోండి. అలాగే అలాగే గౌడ గౌడ సంఘం వాళ్ళు కూడా గౌడ వాళ్ళు సంఘం కానీ గౌడ కులస్తులు ఉన్న సామాజిక వర్గం. ప్రతి ఊరు కూడా మనకి హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది దీంట్లో. ఉమ్, మామూలు మామూలు కాదు. పెద్ద ఉమ్, పెద్ద మెజారిటీస్ వచ్చినాయండి ఇక్కడ. మీకు 50,000 వచ్చిందంటే బీసీ సోదరులు అందరూ స్ట్రాంగ్గా తెలుగుదేశానికి చేయబట్టే వచ్చింది అది. ఉమ్, చాలా స్ట్రాంగ్ ఓపెన్గా చేసుకుంటూ వచ్చారు ఉమ్. ఇక్కడ. సో దానిలో ఆయన ఇప్పుడు ఎటు చేరినా కానీ పెద్దగా పోయేదేం లేదు, మాట్లాడుకోవాల్సినంత మ్యాటర్ లేదు. బేసికల్ ఆయన వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అయిపోనండి. కాదు, కానీ కాకపోతే నిన్న మాట్లాడేటప్పుడు ఆయన్ని పక్కన పెట్టుకుని కటారి ఈశ్వర్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ముందు ఒక డిస్క్లైమర్ వదిలాడు. నేను మాట్లాడేది నా ఇండివిజువలే, కొడాలి నానికి ఏం సంబంధం లేదు, ఇగో చూడండి దూరంగా నుంచున్నాడు అని చెప్పి డిస్క్లైమర్ ఇచ్చాడు. ఎందుకండి అంటే కొడాలి నాని గారు ఏమన్నా భయపడుతున్నాడా ఇటువంటి విషయాల్లో ఇప్పుడు తలదోచడానికి? అనవసరమనే నా ఉద్దేశం. తనైతే కనుక దూరంగానే ఉంటున్నాడండి. అతనైతే కనుక దూరంగానే ఉంటున్నాడు. ఎందుకు వచ్చింది నాకు అనే ఉద్దేశంతో ఉంటున్నాడు. అదైతే స్పష్టంగా కనపడుతుంది. కానీ అతను దూరంగా ఉన్నాడనే జనాలు వెళ్తే పూర్తిగా పూర్తిగా ఇదైపోద్దనే ఉద్దేశంతో ఎవరు కనపడలే. ఇప్పుడు ఏదైనా ఒక్క మాటను మాట్లాడతారు కదా అవును. దీంట్లో వచ్చిన తర్వాత. ఇంత గొడవ అయిన తర్వాత అయినా కానీ దీంట్లోంచి ఓకే, ఒక్క మాటన్నా మాడతారు, ఒకటన్నా చెప్తారు. అసలు తన స్టాండ్ ఏంటన్నా చెప్తారు కదా. 20 ఏళ్ళు చేసిన రాజకీయం చేసిన వ్యక్తి, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆ మాత్రం మాట్లాడకుండా ఏ మాత్రం